మా మూవీ ఈశన అండి. మూవీ ఈశన టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అంటే మూవీ అంతా అన్వేషణ, అంటే వెతకడం. ఈశన అంటే ద మీనింగ్ ఆఫ్ ద మూవీ ఇస్ అన్వేషణ. ఇది తెలుగులో ఉన్న అన్వేషణకి ఒకే ఒక్క పర్యాయ పదం అండి, అది రీజన్. సో నా పేరు రాజ్, నేను ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తున్నానండి. షీఈ్ మై హీరోయిన్ ఆఫ్ ద మూవీ, మా డైరెక్టర్ గారు. సో మూవీ నేను ఇంకా ఎట్లా చెప్పాలి, ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి. మంచి ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్ ఉంటుంది, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ ఇది. అందరికీ నమస్కారం, నా పేరు గిరీష్మ. ఈష్నా మూవీలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మాటలో నేను ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా కూడా చిత్రీకరించవచ్చా అని యాక్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. చాలా వేరియేషన్స్ ఉంటాయి ఈ మూవీలో. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్. అసలు నేను ఫస్ట్ మూవీ ఇంతకుముందు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నాలో టాలెంట్ని మొత్తం ఎంకరేజ్ చేసి నాకు మంచి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా టీం కూడా చాలా సపోర్టివ్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైం డెడికేట్ చేసి అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా, అసలు కాంప్రమైజ్ కాకుండా మా కెమెరామ్యాన్ రాము గారు ఎంత కష్టపడినా అంటే అవుట్పుట్ మంచిగా రావాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇంకా చాలా బాగా శ్రమపడ్డాము. మేము కష్టపడిన దానికి ఆశించిన ఫలితం మాత్రం మంచిగా వస్తుందని చాలా బాగా ఆశిస్తున్నాము. నేను ఈ సినిమాకి డిఓపిగా వర్క్ చేస్తున్నానండి, ఈశనా ఫిలింకు. అరవింద్ గారు నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు స్టోరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేసి అంటే సినిమా కూడా డెఫినెట్లీగా మంచి అవుట్పుట్ తీసుకురాగలరన్న కాన్ఫిడెంట్ నాలో వచ్చింది. కానీ తర్వాత తెలిసింది ఈయన ఎక్కడ అసిస్టెంట్గా వర్క్ చేయలేదు, తర్వాత షార్ట్ ఫిలింలో కూడా చేయలేదు, ఒక షెట్కి వెళ్ళి అబ్జర్వేషన్ లేదు, డైరెక్ట్గా సినిమా డైరెక్టర్గా స్క్రిప్ట్ పట్టుకొని ఈ టీంని గ్యాదర్ చేసుకొని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక దీంట్లోకి తీసుకొచ్చి, ఇన్వాల్వ్మెంట్లోకి తీసుకొచ్చి, ఏకం చేసి బాగా ఇన్డెప్త్లోకి తీసుకెళ్ళి ఒక ఇన్ఫినిట్లోకి తీసుకెళ్ళిపోయి వర్క్లో ఉన్న రిలాక్సేషన్ అనేది మాకు చాలా బాగా చూపించారండి. అరవింద్ పుసుకూరి, నేను స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నిజంగా చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్. తప్పకుండా చాలా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాము గారి ఇన్స్పిరేషన్, రాము గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి తను. ఆయన టెక్నాలజీ, ఆయనంతా ఇన్స్పైర్ చేసుకుంటూ ఆ టెక్నాలజీతో తీస్తున్నాడు సినిమా. అండ్ ఈశన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. సో ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, అరవింద్ పుసుకూరి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ. మూవీకి వస్తేనండి, నా మూవీ టైటిల్ ఈశన. ఇందాక మా టీం మెంబర్స్ చెప్పినట్టు ఈశన అంటే అన్వేషణ అండి. ఈ పదం నాకు తెలిసి, అంటే నేను మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టైటిల్ అనుకున్న తర్వాత ఎంతోమందితో నేను షేర్ చేసుకున్నాను. బట్ ఈశన అనగానే 2 క్వశ్చన్స్లో ఒకటి వస్తుంది నాకు. అమ్మాయి పేరా అంటున్నారు, లేదా ఈశన అంటే ఏంటి అంటున్నారు. రైట్. సో ఈశన అంటే అన్వేషణ అండి. యాక్చువల్గా స్క్రిప్ట్ నేను అనుకున్నప్పుడు అన్వేషణ అనే పెడదాం అనుకున్నాను, బట్ అది వంశీ గారు బ్రాండ్. 2 సార్లు చేశారు వంశీ గారు. సో దాని గురించి అని చెప్పి చాలా ట్రై చేశానండి. రైట్. ఇప్పుడు నా ప్రాజెక్ట్ కాన్సెప్ట్కి వస్తే ఒక సింగిల్ డైలాగ్ అండి. దట్ డైలాగ్ విల్ డెలివర్ ద హోల్ సబ్జెక్ట్ ఆఫ్ ద మూవీ. అది వచ్చేసి అరణ్యానికి జనారణ్యానికి ఒకటే తేడా, జనం అడవిలో బ్రతికే మృగాల కన్నా భయంకరం. అంటే జనరల్గా అడవిలో వైల్డ్ అనేది ఉంటుందండి, బీస్ట్ అనేది ఉంటుంది. రైట్. రగ్గడ్ అండ్ రూడ్ విత్ నో సెంటిమెంట్స్. రైట్. బట్ ఎప్పుడైతే జనారణ్యం గురించి మాట్లాడతామో, అంటే సొసైటీ, ప్రజెంట్ డే సొసైటీ గురించి మాట్లాడతామో, దేర్ ఆర్ ఫ్యూ పర్సనాలిటీస్. అంటే కొంతమంది పర్సనాలిటీస్ సొసైటీలో ఎలా ఉన్నారంటే దే ఆర్ మోర్ క్రూయల్ అండ్ వైల్డ్ దాన్ యానిమల్స్. రైట్. సో అటువంటి కొంతమంది చేసే యాక్టివిటీస్ ద్వారా ఎఫెక్ట్ అయిన ఒక అమ్మాయి స్టోరీ అండి.